హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో, మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియోస్ అనేది డేటా పైప్‌లైన్స్‌లో డిస్కస్ చేసాం. మరి కాంప్లెక్స్ కాదు, బేసిక్స్ ఓన్లీ. ఓకే. సో, ఈరోజు పారామీటర్స్ అనేవి ఇంకొంచెం ఎలా యూజ్ చేస్తారో ఏంటి అనేది ఈ వీడియోలో మీకు గైడ్ చేస్తాను. ఓకే. సో, బేసికల్లీ ఇప్పుడు నేను కాపీ డేటా యాక్టివిటీ తీసుకుంటాను. సో, ఎక్కడ కాపీ డేటా యాక్టివిటీ. అయితే ఈ కాపీ డేటా యాక్టివిటీ తీసుకొని మనకి లేక్ హౌస్‌లో ఈ సోర్స్ ఫోల్డర్‌లో ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్‌ని డెస్టినేషన్‌కి కాపీ చేయాలి. ఓకే. సోర్స్ ఫోల్డర్‌లో ఉన్న ఫైల్‌ని డెస్టినేషన్ ఫోల్డర్‌లోకి కాపీ చేయాలి. సో, ఇది అందరికి మీకు తెలిసిందే. బట్ జనరల్‌గా మనం ఏం చేస్తాం, సోర్స్‌లో ఫోల్డర్ నేమ్ ఏంటి, ఫైల్ నేమ్ ఏంటి, ఇలా మనం స్పెసిఫై చేస్తాం. అలా కాకుండా నేను పారామీటర్స్ ద్వారా ఆ వాల్యూస్ అనేది రన్ టైమ్‌లో ఎలా ప్రొవైడ్ చేయొచ్చు ఏంటనేది కూడా యూ విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, ఫస్ట్ ఒక 4 పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. చూడండి, పారామీటర్స్ ఏం లేదు, ఒక 4 తీసుకుంటాను. సో, పేర్లిద్దాం. సోర్స్ ఫోల్డర్, అలానే సోర్స్ ఫైల్ నేమ్, అలానే డెస్టినేషన్ ఫోల్డర్, డెస్టినేషన్ ఫైల్. ఇలా ఒక 4 పారామీటర్స్ అనేవి క్రియేట్ చేస్తాను. ఓకే. సో, అలానే ఈ పేరు కూడా మారుద్దాం. సో, పారామీటర్ ఫైల్స్. ఓకే. సో, సోర్స్ ఇప్పుడు జనరల్‌గా ఏంటి, మనకి ఇక్కడ వర్క్ స్పేస్ ఎక్స్టర్నల్ ఉంటది కదా! ఎక్స్టర్నల్ అంటే ఔట్ సైడ్ అనమాట. సో, మనకైతే లేక్ హౌస్, కేక్యూఎల్ డేటాబేస్, వేర్ హౌస్ ఉంటది. మనం లేక్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లేక్ హౌస్. దాని తర్వాత లేక్ హౌస్ నేమ్ ఏంటి? సో, మనం ఏంటి, ఫైల్స్ అనంగానే ఇక్కడ బ్రౌజ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ హార్డ్ కోడ్ చేయకుండా పారామీటర్స్ అనేది కాన్ఫిగర్ చేస్తాం. అంటే ఏదైతే పారామీటర్స్ మనం ఇందాక డిఫైన్ చేసినామో వాటిని ఇక్కడ యూజ్ చేద్దాం. సో, యాడ్ డైనమిక్ కంటెంట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేద్దాం. సో, ఫస్ట్ సోర్స్ ఫోల్డర్. ఓకే. చూడండి. సో, అనేది కామన్ అనమాట. పైప్‌లైన్ డాట్ పారామీటర్ డాట్ సోర్స్ ఫోల్డర్. ఓకే. సో, దాని తర్వాత ఫైల్ నేమ్ కూడా తీసుకుందాం. ఫైల్ నేమ్. సో, అలానే ఇక్కడ సో, ఏం టైపు, సో, డీలిమిటెడ్ టెక్స్ట్. ఓకే. సో, దాని తర్వాత సో, ఇది అయిపోయింది కదా! ఇప్పుడు డెస్టినేషన్ కొద్దాం. ఓకే. సో, ఇక్కడ కూడా మనం లేక్ హౌస్. సో, కాకపోతే ఫైల్స్. సో, ఇక్కడ ఏంటంటే డెస్టినేషన్ అనమాట. సో, డెస్టినేషన్ కోసం డెస్టినేషన్ ఫోల్డర్. సో, ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసరికి డెస్టినేషన్ ఫైల్. దట్స్ ఇట్. ఇలా మనం ఏదైతే పారామీటర్స్ కాన్ఫిగర్ చేసామో, అంటే డిఫైన్ చేసామో ఇనిషియల్‌గా ఆ 4 పారామీటర్స్‌ని కూడా సోర్స్ లెవెల్ అలానే డెస్టినేషన్ లెవెల్‌లో కూడా మనం అయితే కాన్ఫిగర్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఇప్పుడు రన్ టైమ్‌లో మనం ఫోల్డర్స్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ కూడా డీలిమిటెడ్ టెక్స్ట్, దాని తర్వాత సెట్టింగ్స్ మీకు కావాలనుకుంటే సో, ఓకే. సో, ఇక్కడ డబుల్ కోట్స్ వద్దనుకుంటే తీసేయొచ్చు. నో కోట్ క్యారెక్టర్స్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు సో, నేనిక్కడ ఎక్కడ కూడా వాల్యూస్ అనేది స్పెసిఫై చేయలేదు. మీరు బై డిఫాల్ట్‌గా ఇవ్వచ్చు, లేదా రన్ టైమ్‌లోనే స్పెసిఫై చేయొచ్చు. మీకెలా కావాలంటే అలా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇద్దాం అనుకోండి. సో, ఇయన్నీ కాపీ చేసుకోవాలా? రీనేమ్. ఓకే. అలాగే ఫైల్ నేమ్ ఉంది. emp.csv. ఓకే. emp.csv. అలాగే డెస్టినేషన్ ఫోల్డర్ ఏంటి? రీనేమ్, కాపీ, ఆన్సర్. సో, డెస్టినేషన్ ఇక్కడ పేరు ఏదైనా వద్దు. టెస్ట్ డివి డాట్ సిఎస్. ఓకే. ఇలా నేనైతే పారామీటర్స్‌కి డిఫాల్ట్‌గా వాల్యూస్ అనేది స్పెసిఫై చేశాను. ఇప్పుడు పైప్‌లైన్ రన్ చేద్దాం. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. వాలిడేట్. ఓకే. లెట్స్ గెట్. సో, క్లిక్ అండ్ రన్. ఓకే. సేవ్ అండ్ రన్. సరే. రన్ అవుతుంది. మేబీ ఒక్కోసారి టైం పట్టొచ్చు. వి డోంట్ నో.
where will it be shown? I think that is not an issue, but ఒకసారి రీఫ్రెష్ చేస్తే పెట్టి అన్నాను. Okay, let me try to refresh one more time. So yeah, ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం. When so run ఇప్పుడు వరకు చూడండి, ఆల్రెడీ డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాం కదా, అది చాలు. సో మీరు కావాలంటే రన్ టైంలో కూడా చేంజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, చెప్తాను అది కూడా ఎలా ఉంటుంది. ఇన్ ప్రోగ్రెస్. ఓకే, సక్సెస్ అయింది. సో రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్. ఓకే, test.csv డేటా కూడా చెక్ చేయొచ్చు. ఓకే, సేమ్ డేటా, ఎన్ని రికార్డ్స్? 11 రికార్డ్స్, 7 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 7 రికార్డ్స్. ఓకే, సో ప్రాపర్గా అయింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను ఒకసారి, చూద్దాం వర్క్ అవుతుంది. రన్, కానీ ఇక్కడ పేరు మారుస్తాను. ఎంప్లాయీ data.csv. ఓకే, ఇది రన్ టైంలో చేంజ్ చేస్తున్నాను. క్లిక్ అని ఓకే. చూద్దాం వర్క్ అవుతుంది. ఓకే, సక్సెస్ అయింది. ఇప్పుడు డెస్టినేషన్ మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. చూసారా గైస్, ఎంప్లాయ్.csv. ఇలా మా ఏంటంటే, సో పారామీటర్స్, వేరియబుల్స్, అలానే ఫంక్షన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అజూర్ డేటా ఫ్యాక్టరీ కావచ్చు, డేటా పైప్లైన్స్ కావచ్చు, అంటే మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కావచ్చు, ఈ పారామీటర్స్, వేరియబుల్స్, అలానే ఫంక్షన్స్ అనేది తెలిస్తేనే మనం ఏదైనా పైప్లైన్స్ అనేది కాంప్లెక్స్ పైప్లైన్స్ అనేది డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎక్కడో కూడా స్ట్రక్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.